నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు తిరుపతి జిల్లా కోట మండలం మద్దాలి గ్రామంలో 29 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు కోట మండల పరిధిలోని మద్దాలి గ్రామంలో 29 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు మండల కమిటీ నాయకులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు స్వాగతం పలికారు వాటర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు తాను ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు గడచిన వైసీపీ పాలనలో తన నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పనిచేస్తోందని వివరించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు సర్వోత్తమ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ట్యాంక్ ఫౌండేషన్ వేశాను ఈ 5 సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకునే దిక్కు మొక్కలు ఇక్కడ మళ్ళీ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆర్డబ్ల్యూస్ డిఈ గారు ఏఈ గారుతో మాట్లాడి వాళ్ళు చాలా బాగా బ్రహ్మాండంగా ఎక్కడ డబ్బులు లేదంటే ఏం చేశారో నాకు తెలియదు కానీ త్వరగా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు డిఈ గారికి ఏఈ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంతోషం ఈరోజు ఎంతో నమ్మకంతో అన్న చెప్పినట్టు నన్ను గెలిపించారు మీరు గతంలో ఒకసారి గెలిచా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంకి ఏదైనా పనిచేసామంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు పనిచేయాల అయితే ఒక అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు గెలిపించిన తర్వాత ఒక అవకాశం ఏ విధంగా ఉండిందో మీ అందరూ కూడా అర్థమైంది మేము చెప్పాల్సిన అవసరం లేదు అట్లాగే ముఖ్యంగా ఈ గ్రామంలో అందరూ ఉన్నారు నాయకులు అందరూ కూడా పెద్ద పెద్దలు ఉన్నారు ఏమవుతుంది కానీ 10 మైనస్ ఈ గ్రామంలో ఎందుకు చెప్తున్నానంటే మీకు అందుబాటులో ఉండే సునీల్ కుమార్ అయినా ఇంకొకరైనా మీకు అందుబాటులో ఉన్న ఓటేయండి సునీల్ కుమార్ ఓటేయమని ఎప్పుడు ఆగండి నేను మీకు పని చేస్తాను నమ్మకుంటే ఓటేయండి అట్లా కాకుండా ఎవరెవరు ఎక్కడ వచ్చేవారికి ఓటేస్తే ఇబ్బంది పడేది పేదవాళ్ళం అది గుర్తుపెట్టుకుని ఈరోజు జగన్మోహన్ చెప్పినట్టు పెద్దవాళ్ళు ఎవరు నాకు చేయలే మళ్ళీ దాంట్లో డౌట్ లేదు నాకు చేసింది ఇక్కడ ఈ కోటకు వస్తే మా వేదిక ఉన్నటువంటి అందరు నాయకులు అలాగే చివరిగా మా జగన్మోహన్ అన్న దశన్న ఇద్దరు కూడా కోటలో మా అందరికీ పెద్ద దిగ్గా వచ్చారు వచ్చిన తర్వాత గతంలో మా నాయకులందరూ పార్టీ అధ్యక్షులు కానీ జైలు కానీ మోహన్ అన్న కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో దాదాపు 3,000 పైన ఓట్లు వచ్చాయంటే అది మధ్యతరగతి రెడ్లు వాళ్ళే అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను ఇక్కడ కూడా కోటేశ్వరంలో మాత్రం ఆయనే కాదు అలాగే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా ఆత్మ బంధువులు నా రక్త సంబంధికులు వీరందరూ కూడా ఒక నమ్మకంతో నన్ను గెలిపించారు ఖచ్చితంగా నేను గెలిచినందుకు రుణం అయితే తీర్చుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే సోదరుడు మా సీను చెప్పినట్టు 200 ఎకరాలు 272 ఎకరాలు 14 ఎకరాలు ఉందని చెప్పారు అది బ్లాక్ లిస్ట్లో పెట్టారని చెప్తున్నారు నేను ఆర్డీఓ గారితో మాట్లాడి త్వరలో బ్లాక్ లిస్టును బయటికి తీసి ఈ గ్రామంలో పేదలందరూ కూడా ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇంటి స్థలాలు లేవని చెప్పి కూడా సోదరుడు సీను మాట్లాడాడు ఈ పక్కన ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు చెప్పండి ఖచ్చితంగా ఇంటి స్థలాలు అయితే ఇస్తా గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే మనం కొనాలా అది లేట్ ప్రాసెస్ నేను చెప్పి మళ్ళీ చేయకుండా బాగుండదు గవర్నమెంట్ ల్యాండ్ చెప్పండి ఖచ్చితంగా ఇస్తా అట్లాగే ఈ గవర్నమెంట్ ల్యాండ్ చాలా మంది చేతుల్లో ఉంది ఇక్కడ ఈ కోట మండలం అయితే మొత్తం భూ కబ్జాదారులు ఉన్నారు టోటల్ మొత్తం మీద
నేను త్వరలో వేదికమైనటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తా. పేదల భూములు ఎవరైతే ఆగిపోయేశారో అందరి పేర్లు మీరు కానిస్తే ఆ గ్రామ సభలో చదివి పోలీస్కి ఆర్డీఓ గారితో మాట్లాడి మ్యాక్సిమం నా శక్తి ఉన్నంత వరకు ఖాళీ చేసి పేదవాళ్ళకి ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. మీ ప్రతి ఇంటికి కుళాయి వేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. వేయకపోతే నా దగ్గర రండి, నేను ప్రైవేట్ మీటింగ్ ఇస్తాను మీకు అంతా కూడా, ఓకేనా? అలాగే నీళ్లు బ్రహ్మాండంగా నీళ్లు పడ్డాయి, చాలా బాగున్నాయి నీళ్లు. మామూలుగా అంటే మంచి నీళ్ళు పడవు, కానీ ఇక్కడ బ్రహ్మాండ నీళ్లు పడ్డాయి. దానికి కూడా దేవుడికి ధన్యవాదాలు తెలియజేయాలమ్మా. ఏదైనప్పటికీ మీరందరూ కూడా నా పైన ఎంతో అభిమానంగా ఈరోజు టైము 2:30, 3 అవుతున్నాయి, కానీ అందరూ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఒకటే తల్లి నేరుగా వచ్చి మీరు సమస్యలు చెప్పచ్చు. నాకు పలానా ఏం చెప్తే సునీల్ కుమార్ అనేది లేదు. నాకు ఓటేసిన పేదవాళ్ళు ఎవరు వచ్చినా నేను మాట్లాడతాను, అంతేగాని ఫలానా తీసుకోకపోతే పని అవుతుంది మాత్రం తప్పు సునీల్ కుమార్ దగ్గర. పేదవాడు ఎవరైనా సరే నేరుగా వచ్చి నాకు సమస్య చెప్తే వింటా, పరిష్కరించే సమస్య వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తా, లేకపోతే సొల్యూషన్ కూడా చెప్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకేదైనా సమస్యలు ఉండే అధికారులు ఉన్నారు వాళ్ళకి అట్లాగే ఇప్పుడే పెద్దలు సంతోషం ఇంకా కూడా ఆ జిల్లా అనేది ఉంది జనాల్లో. అమ్మ త్వరలో కూడా ఈ యొక్క గూడూరును తీసుకెళ్లి నెల్లూరులో కలిపేటువంటి పని ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఎస్వి రత్నం చారిటీస్ నిర్వాహకులు సీనియర్ రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు దాతృత్వంతో పేద విద్యార్థులకు 8 మందికి విద్యా సామాగ్రి ఫీజులు మొత్తం కలిపి 1,07,000 ఇవ్వటం జరిగింది. వారికి రోటరీ క్లబ్ వెస్ట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. పై కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ ఎల్ఎస్డి గోపాల్ రెడ్డి, ఆర్టీఎన్ ఎస్ ధనుంజయ రెడ్డి, సేగు బాబు, సనత్ రెడ్డి గారు, కోట కృష్ణ గారు, బొమ్మిడి శ్రీనివాసులు గారు, రాఘవరెడ్డి గారు, బలరామిరెడ్డి గారు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ ఎన్ నాగులు, సెక్రటరీ సిహెచ్ గిరిబాబు పాల్గొన్నారు. చాలా సంతోషం. రామ్మోహన్ రావు గారు నేను ఆల్మోస్ట్ కాలేజ్ డేస్ నుంచి కూడా స్నేహితులు. ఆయన ఎక్కడ ఏ డబ్బులు ఎవరికి ఇస్తాడో, ఏ దానం చేస్తాడో అని అనేది నాకు కూడా తెలియదు. నేను ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా. కాకుండా ఏంటంటే ఆయన చెప్పినట్టు విద్య, వైద్యం, ఈ క్రీడలు కూడా మేమిద్దరం కలిసి ఎవరైనా ఆడపిల్లలు నేషనల్స్కి రిప్రజెంట్ చేసినా లేదా ఇంకేదన్నా కూడా వాళ్ళు ఎక్కడికన్నా ఏదైనా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే పేద ఇళ్లలో నుంచి వచ్చిన వాళ్ళకి అసలు మేము కూడా అక్కడ కూడా ప్రెస్ కానీ పబ్లిసిటీ కానీ ఏం పట్టించుకోము. మేము వెళ్ళి అడుగుతుంటాం అసలు స్కూళ్ళ నుంచి పీఈటీలు పిలిపించి, మీ స్కూల్లో ఎవరైనా ఉన్నారా, ముందుగా ఆడపిల్లలను ప్రోత్సహిస్తామని. అలాగే ఈ మాదిరి ఉత్త దానం అన్న కానీ ఆయన చేసే ఈ సహాయ సహకారాలు నిజంగా కూడా జీవితంలో వాళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. ప్రతిఫలం ఆశించడు ఆయన. మనకి ఇది చేస్తే ఏదో తిరిగి వస్తాయని ఆలోచించరు. ఎవరో వస్తారు, వాళ్ళు పేదవాళ్ళ కాదా అనేది అది ఒక్కటే క్రైటీరియా. ఆ క్రైటీరియాని పట్టుకొని ఆయన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఇంకా ప్రజాసేవ ఇంకేం చేయగలం కానీ రోటరీ సేవ మటుకు చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఆ మాట మటుకు చెప్తాను. ఈ సంవత్సరమే కదా, రాబోయే సంవత్సరాలు అప్పుడు కూడా నేను జనరల్గా కూడా రోటరీలో యాక్టివ్గానే ఉంటాను. కానీ ఇంకా ప్రజాసేవ చేసే అంత వెసులుబాటు లేదు కాబట్టి, మా దగ్గర అన్ని డబ్బులు లేవు కాబట్టి, రోటరీ కానీ ఏదైనా కూడా ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నా కూడా, ఎవరున్నా కూడా లయన్స్ క్లబ్ కానీ ఎవరైనా కూడా వాటిలన్నింటినీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తామని నేను మనవి చేస్తూ, మరి ఈరోజు మంచి కార్యక్రమం. చిన్న అమౌంట్ కాదు ఇది, ఇవన్నీ లెక్కేస్తే 1,07,000 అంటే పెద్ద కోటీశ్వర్లు ఎవరు కూడా ముందుకు రారు. వాళ్ళు ఎవరైనా పోతే కూడా అసలు వీళ్ళు మనకి డబ్బుల కోసం వచ్చారులే అని చెప్పి వాళ్ళని అసలు తెలుసుకోండి కూడా తెలుసుకోండి. యాక్చువల్గా ప్రతి సంవత్సరం నేను మా ట్రస్ట్ తరఫున పిల్లలకి చదువు వాళ్ళ ఏంది అనేది వాళ్ళు ఏ క్యాస్ట్ ఏ రిలీజియన్ అనేది చూడను. బీదలో వాళ్ళు వచ్చారు అడిగారంటే చేస్తారు. కొందరు వస్తారు
కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా మిస్యూజ్ చేసేదానికి స్కోప్ ఉంది. అటువంటి టోటల్కి మటుకు నేనే మా శాఖను పంపించి వారి ద్వారా కట్టించి మేము రసీదులు వాళ్ళకి ఇస్తుంటాను. అట్లా ఈ సంవత్సరం దగ్గర ఒక ఇందులో 8 మంది దాకా ఉన్నాం. 8 మంది స్టూడెంట్స్ కట్టాను. మీ దగ్గర 1,07,000 అయింది. సరే నేను మామూలుగా చేస్తుంటే నేను ఎవరికి ప్రెస్కి ఎప్పుడు ఇయ్యను. సరే ఈసారి మన నాగులు ప్రెసిడెంట్ అయిన తర్వాత సరే నాగులకు ప్రోగ్రామ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది, మన రోటరీ క్లబ్ తరఫున కూడా చేసినట్టు ఉంటుందని చేస్తున్నాను. ఇచ్చిన వాళ్ళలో ఒకరు వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇద్దరు ఇంజనీరింగ్, ఇద్దరు లేడీస్ ఇంజనీరింగ్, ఒకరు వచ్చి ఫిజియోథెరపీ, 2 స్టూడెంట్స్ స్కూల్లో సిఏఎం స్కూల్లో ఒకరు, సాయి విద్యానికేతన్ ఒకరు, ఇంకొక అమ్మాయి వచ్చి పవన్ స్కూల్లో వాళ్ళ అబ్బాయి చదువుతున్నారు. టోటల్గా ఇట్లా అందరికి కలిపి దగ్గర మా క్లోజ్ రిలేటివ్స్ కూడా తిరుపతిలో చదువుతున్నారు. వాళ్ళు హెల్ప్ అడిగితే ఇక్కడి నుంచి 40,000 పంపించాను. ఇట్లా అందరికీ చదువు కానీ నేను మెయిన్ ఏంటంటే మా ఫాదర్ చెప్తుండేది చదువు కానీ వైద్యం కానీ ఈ రెండింటికి హెల్ప్ చేయమన్నాడు. ఎందువల్లంటే ఈ రెండింటికి హెల్ప్ చేస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద స్వతహాగా నిలబడగలుగుతారు. ఆ ఉద్దేశంతోనే చెప్పాను. అదే ట్రస్టులో మెయిన్ ఉద్దేశం దాంతోనే ఎక్కువ నేను స్టూడెంట్స్కి అండ్ వైద్యానికి దాంట్లోనే ఎక్కువ ఇది చేస్తుంటాను. మన రోటరీ తరఫున ప్రతి సంవత్సరం కూడా మనం వైద్య దీంట్లో మినీ గురుకులం రేపు కూడా మనకు ప్రోగ్రాం ఉంది. ఈ సందర్భంగా చేసేది రేపు నేను ఉండడం లేదు, సందర్భంగా చేసేది ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ డే అంటే రేపు 9వ తేదీ మా సీనియర్ రిటైరీని మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ గోపాల్ రెడ్డి గారి జన్మదినం రోజు వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. ఈ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో జీవిస్తూ అందరికీ ప్రజాసేవలో మీకు తెలుసు ఆయన ఎట్లా ప్రజాసేవ చేస్తారని, ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటూ దేవుని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ఈరోజు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో సీనియర్ రిటైర్ అయినటువంటి శ్రీకంఠి రామ్మోహన్ రావు గారి దాతృత్వంతో ఒక 8 మంది పిల్లలకు స్కాలర్షిప్ రూపంలో కానీ 1,05,000 రూపాయలు దాతృత్వంగా ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామ్మోహన్ సార్ గురించి చెప్పాలంటే అందరూ చెప్పారు పెద్దలందరూ, ఎప్పుడు సేవాభావం కలిగిన వ్యక్తి. అంటే ఆయనే పెద్ద కోటీశ్వరుడు కాదు, కానీ అయినా కూడా ఆయన ఉన్నంతలో సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్ అయితే విద్యారంగంలో అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు, క్రీడల్లో కానీ అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ మా రోటరీ వెస్ట్ క్లబ్ను కూడా ఆయన ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయనకి ఈ మా క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సార్. గూడూరు పట్టణంలో ప్రముఖ ఆడిటర్గా ఉన్న రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ సీనియర్ సభ్యులు శ్రీకంఠి రామ్మోహన్ రావు గారి దాతృత్వంతో వారి తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ శ్రీ ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ తరఫున రామ్మోహన్ రావు సార్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఒక 8 నుంచి 10 మంది విద్యార్థులని ప్రైవేట్ స్కూల్లో చేర్పించి వారికి కావాల్సినటువంటి సంవత్సరం ఫీజులంతా కూడా మరి రామ్మోహన్ రావు గారు చెల్లించి వారికి కావాల్సినటువంటి పుస్తకాలు కానివ్వండి మిగతా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున మరి రామ్మోహన్ రావు గారి దాతృత్వంతో సుమారు 1,08,000 రూపాయలు ఈ సంవత్సరం ఈ ఫీజులుగా చెల్లించడం అయింది. అందుకు సంబంధించి వివిధ స్కూల్స్లో 8 మంది విద్యార్థులను చేర్పించి మొత్తం 1,08,000 రూపాయలు మరి వారికి ఫీజుగా చెల్లించారు. రామ్మోహన్ రావు గారు ఇదే కాదు, మెడికల్ క్యాంపుల దగ్గర నుంచి విద్యకు సంబంధించి మరి పిల్లలకు ఈ సంబంధించి అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మెయిన్ ఎవరైతే జాతీయ స్థాయికి అలాగే రాష్ట్ర స్థాయికి వెళ్తారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఆర్టికల్స్ ఇవ్వడంతో పాటు మరి వాళ్ళకి దుస్తులు అటువంటివన్నీ కూడా సమకూరుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన గుప్తదానాల కింద చేస్తూ ఉంటారు, ఎందుకంటే పబ్లిసిటీ అవుతుందని. కానీ రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున సీనియర్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మరి చేసేటివి ఆ క్లబ్ స్పాన్సర్షిప్తో చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని చేశారు. ఎందుకంటే అన్ని దానాలకే విద్యాదానం అనేది చాలా గొప్పది. వాళ్ళు ప్రజలుగా మారితే సమాజానికి ఒక మంచి బాగుపడత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఆ ఉద్దేశంతో రామ్మోహన్ రావు గారు ఎప్పుడు కూడా విద్యకు సంబంధించి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా ఆ పేదవాడికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మాకు అందజేసి ఒక మంచి ప్రోగ్రాం మాకు ఇచ్చినందుకు పెద్దలు రామ్మోహన్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతాబంధాలు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున తెలియజేస్తున్నాం.
15 సంవత్సరాలు. అప్పుడు నాకు కాలు బాగా లేకుండా వస్తే ఇప్పుడు గడ్డలేసి సార్ ఆపరేషన్ చేయించాడు నెల్లూరు నారాయణ. సార్ ఇది పిల్లకాయలు నాకు ఆడపిల్లకాయలు వాళ్ళ ఫీజులు సారే కడుతున్నాడు. ఈరోజు నేను నడుస్తున్నానంటే సార్ దైవం నడుస్తాను. కాలు నడవలేక నేను సార్ దైవం నడుస్తున్నాను. ఒక పాపకి విద్యా దీవెన ఆగిపోయింది లాస్ట్ మూమెంట్లో, బీటెక్ లాస్ట్ ఇయర్లో సారే కట్టి చదివించాడు. ఇప్పుడు అమ్మాయి చెన్నైలో జాబ్లో చేరింది. చిన్న అమ్మాయి సెకండ్ ఇయర్ అవుతుంది. సార్ వల్ల నేను విషయం చెప్పుకోవాలంటే సార్ మేడం గారు నా కోరిక. గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వెంటనే తెలియజేయాలని, త్వరలో పనులు ప్రారంభిస్తామని, పలు సమస్యలపై వచ్చే ప్రజలకు సత్వరమే సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులు పనిచేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు. గూడూరు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నాయకులు తమ మండలాల్లో ఉన్న సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, వీటితో అత్యవసర పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సత్వరమే పనులు అధికారులు చేయాలని, పలుమార్లు తిప్పుకోవద్దని సూచించారు. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు లేవని, అధికారులు ఈ ప్రభుత్వంలో అలా ఉండకూడదని, ఎప్పటికప్పుడు గ్రామాల్లో తిరుగుతూ సమస్యలు గుర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, సర్వోత్తమరెడ్డి, మధుసూదన్ రెడ్డి, కిషోర్ నాయుడు, నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, లీలావతి, శ్రావణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడి దానికి ఏ విధంగా చేయాలో కూడా చేస్తామని చెప్పి నేను రిపోర్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఏపీ వాళ్ళు కానీ నా రిక్వెస్ట్, గతంలో ఎటు జరిగిందో నాకు తెలియదు, ఈరోజు మాత్రం ఎదిగా ఉండాలా. ఇప్పుడులాగా మాస్టర్లు వేసి ఏదో మీటింగ్లు జనాలు పంపించడం అనేది పక్కన పెట్టండి. గవర్నమెంట్ డబ్బు ఏ పార్టీ అధికారం వచ్చే ఆ పార్టీకి మీరు మాస్టర్లు వేసి జనాలు పోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక అటువంటిది మాత్రం చేయదని చెప్పి ఏపీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి చెప్తున్నా, మీ గతంలో ఏదైనా రాజకీయ పార్టీలతో మీకు సంబంధాలు ఉంటే దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి. మీరు పాత ప్రకారం చేయాలంటే కుదిరే పరిస్థితి కాదు. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నా, పాత ప్రకారం చేసే పరిస్థితి కాదు. గతంలో ఎవరు నాయకులు మనం పట్టించుకోవాలా, వాళ్ళ పనులు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రెండు విషయాల్లో ఖచ్చితంగా చూస్తారు. మీరు ఉద్యోగానికి ప్రమాదం తీసుకోవద్దు. మీరు కూడా మీ సీసీలు కూడా చెప్పండి. తెలుగు ఉంటే దయచేసి రాజకీయాలు చేయదు. ఎందువల్లంటే మీరు 5 సంవత్సరాలు కూడా ఓడిపోయారు. ఇంకా రాజకీయాలు అనేది కుదరదు. దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మా వాళ్ళందరూ కూడా మీతో ఉంటారు, మీకు కోఆర్డినేషన్ చేస్తారు. దయచేసి వాళ్ళ ప్రకారంగా మీరు పోండి. అట్లాగే మా వాళ్ళైనా సరే మీకు ఉద్యోగాలకు ఇబ్బంది జరిగే విధంగా ఏదైనా చెప్తే చేయొద్దు. ఇక్కడ అందరూ పార్టీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, మిమ్మల్ని అందరికీ కమిటీ వరకు చెప్తున్నాను సార్. మా వాళ్ళు మీకు ఇబ్బంది పనిచేస్తున్నా మీరు చేయొద్దు. ఏదైనా సరే రూల్స్ ప్రకారం చేయాల్సింది తప్ప రూల్స్ విధంగా చేసే పరిస్థితి అని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగాలు పోతే మేము కాపాడేవాళ్ళం కాదు. కాబట్టి ఉద్యోగం కాకుండా చేసుకోండి. గతంలో తప్పులు చేసింది ఉద్యోగం పోతే మా సంబంధం. గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఐడెంటిఫై కూడా ఎంకేర్ ఉంటుంది. ఏం మొదలు ఏ డిపార్ట్మెంట్లో ఏం చేసి అన్ని కూడా బయటకు తీస్తారు. ఏం దాంట్లో ఉంటాం మాట్లాడు. అప్పుడు ఉద్యోగం పోతే మా సంబంధం అవ్వాలి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఉంటారో నాకు తెలియదు, కానీ ఉన్నంత వరకు జాగ్రత్తగా పేదవాళ్ళకి పనిచేయండి. పేదవాళ్ళు ఇగ్నోర్ చేయొద్దు. పేదవాళ్ళని అభివృద్ధి చుట్టూ తిప్పిపోవద్దు. అట్లాగే ముఖ్యంగా ఈ 2 కోట్ల ప్రపోజల్లో కూడా ముందు ఎస్టీ కాలనీకి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎస్టీ కాలనీస్, తర్వాత ఎస్సీ కాలనీస్, తర్వాత బీసీ కాలనీస్. ఈ 3 వాళ్ళకి, ఈ 3 క్యాస్టులకి ఖచ్చితంగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలా 2 కోట్లు. అంతేగాని మా నాయకుడు చెప్పిన వాటిని ముందు రోడ్డు వేసినా కుదరదు.
తెలియజేస్తున్నా. దయచేసి ముందు ఎస్టీ కాలనీలో పెట్టుకోండి, తర్వాత ఎస్సీ కాలనీలు, తర్వాత బీసీ కాలనీలు తప్ప మీ ఇష్ట ప్రకారంగా మీరు పెట్టుకుంటే మాత్రం అది కుదిరే పని కాదు. అట్లాగే ఏపీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మ్యాక్సిమం గ్రామంలో ఉన్న నాయకులతో మాట్లాడండి, మాట్లాడి ప్రపోజల్ తీసుకోండి. తర్వాత మేము మాట్లాడుకొని కూర్చొని ఏమేమి పెట్టాలో ఏమేమి చేయాలో మా నాయకులతో మాట్లాడి మేము చేస్తాము. కానీ సత్వరం పెట్టిస్తే కుదిరే పని కాదు. కాబట్టి మీరు దయచేసి 2 రోజుల్లో సార్ చెప్పినట్టు 2 రోజులు ఖచ్చితంగా ఆ సమస్య నాకు చెప్తే మీరు కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి, మేమే కాదు మీ దృష్టికి కూడా చాలా వచ్చి ఉంటాయి సమస్యలు, మీరు కూడా పెట్టండి. ఒకవేళ అది కొనైతే ఓకే యాక్సెప్ట్ చేద్దాం. అట్లా మీకు పెట్టేదాన్ని మీకు అధికారం లేదనుకోండి, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే అది కూడా పెట్టండి. వాళ్ళ దగ్గర అడిగారు మమ్మల్ని, అది ఇంపార్టెంట్ అని చెప్తే మా వాళ్ళతో మాట్లాడి అది ఓకే ఫైనల్ చేస్తాం. మా వాళ్ళదే ఏకైక లేదు గారు, మీ వాళ్ళు కూడా ప్రపోజల్ ఇస్తే చూసుకొని చేస్తాము. అలాగే ముఖ్యంగా పార్టీ నాయకులు తెలియజేస్తున్నా, మేము మండలంలో జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, మంది కూటమి ప్రభుత్వం, అచ్చంగా తెలుగుదేశం ప్రభుత్వం కాదు, మంది ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కలుపుకొని చేయండి. కలుపుకొని చేయకపోతే కూడా ఇబ్బందికరం. నా దృష్టికి మాత్రం తీసుకురావద్దు. మీరు లోకల్గా కోఆర్డినేట్ చేసుకొని జనసేనలో కూడా బీజేపీ వాళ్ళు కూడా ఎలక్షన్లో తిరిగారు, వాళ్ళు కూడా హామీ తీసుకుంటారు వాళ్ళ గ్రామాల్లో. కాబట్టి అవి కూడా దయచేసి బాధ్యత తీసుకొని కొంత మాట్లాడి అవి కూడా ప్రపోజల్ పంపించండి. ప్రపోజల్ పంపించుకుంటే ఇబ్బంది పడతాం అందరం కూడా. కాబట్టి మనం ఎన్డీఏ గవర్నమెంట్, ఇది మీకు తెలుసు, ఈ మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారిది. దాని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా చేస్తే బాగుంటుంది. జనసేనలో కూడా తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా అందరూ వేదికటువంటి పార్టీ అధ్యక్షులు కూడా తెలియజేస్తున్నా, బీజేపీ జనసేన. అట్లాగే మీరు 5 సంవత్సరాలు మాకు ఏం పని లేదు, ఏ చేసే పని లేదు, ఎక్కడ చేసే పని లేదు, అంతే కదా. 5 సంవత్సరాలు గవర్నమెంట్ వర్షం చేసుకుని గవర్నమెంట్ కొత్త వర్షం కూడా ఒక్కరు కూడా టైం పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అట్లా మీ అందరికీ చేరికి పని చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఒక 2 నెలల తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఏం మీరు చెప్పండి, తెలియజేసి రాజకీయం చేయదని చెప్పండి. నేను కూడా వెలుగు డిపార్ట్మెంట్ పనిచేశాను కాబట్టి నా చేతి కూడా 10 నెలలు పోతుంది. నేను ఎవరిని బదిలీ చేయదలుచుకోవాలి. మీరు మారితే మారకపోతే మాత్రం బదిలీకి ఇస్తాం, దాంట్లో రుణం మాట్లాడలేదు. కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నాను, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి తెలుగు వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. కాబట్టి దయచేసి, ఎందుకంటే జనాలు మీకు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు చెప్పేదే వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి రెచ్చగొట్టద్దు. 5 సంవత్సరాలు ఇచ్చారు కదా, నేను ఈ నియోజకవర్గంలో 5 మండలాలతో పాటు వెంకటగిరి నియోజకవర్గంలో గూడూరు, డక్కిలు కూడా ఉపాధి హామీ పనులు పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎంజీఎన్ఆర్జీఎస్లో మనం చేసినటువంటి ఖర్చు పెట్టినటువంటి వేజ్తో పాటు మనకు మెటీరియల్ కాంపోనెంట్ 40% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్ చేస్తారు ప్రతి రాష్ట్రానికి. అది మన డిపార్ట్మెంట్లో, కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి మన ఎంపీ కోసం డిఈపిఆర్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఎస్ఎస్ఏ వాళ్ళు కానీ, గతంలో ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని వర్కులు చేశారు. వీళ్ళందరికీ అవగాహన ఉంది. ఇక్కడ ఏమంటే మనకు ఎన్ఆర్జీఎస్లో ప్రతి సంవత్సరం దాదాపు మనము 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు మనం రాష్ట్రంలో ఖర్చు పెడుతుంది. దానికి ప్రపోర్షనేట్గా 40% మనకు మెటీరియల్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో వస్తారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఖర్చు పెట్టాం. ఈ ఇయర్ మనకు స్టార్టింగ్ ఏప్రిల్ నుంచి మనం చేసినటువంటి కూలీ డబ్బులతో ఖర్చు పెట్టినటువంటి మొత్తం డబ్బుల్లో మనకు 40% గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వడానికి ఆల్రెడీ సుముఖంగా ఉంది. దానికి తగినట్టుగానే మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని 26 జిల్లాలకి ఇంత అమౌంట్ అని కేటాయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు వర్కులు ఏమేమి చేయాలనే దానిపైన కూడా మనకి డిపార్ట్మెంట్ తరఫున అందరికీ అందుబాటులో ఉన్నాము. మనకి ఇక్కడ ఇప్పుడైతే మనకు దామాషా ప్రకారము 1,35,40,00,000 రూపాయలు మనకి
ఒక మండలానికి అని చెప్పారు. అలాగే ఒక 60 lakhs గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది కానీ అవన్నీ కూడా గ్రౌండ్ స్టేజ్లో శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు అవి కూడా మనం కలుపుకొని 2 కోట్లకి మనం కొత్తగా ప్రపోజల్ ఇస్తామని చెప్పారు. సో ఇక్కడ ఈ వర్క్లు ఎలా ఉంటాయి నేచర్ ఆఫ్ వర్క్స్ అంటే మన డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసిందే. సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్స్ అంటే సీసీ డ్రైన్స్ మనకు మురుగు కాలువలు ఉంటాయి, వాటిల్లో గ్రామాల్లో వాటి డ్రైన్స్ మనం ప్రపోజ్ చేసుకోవచ్చు. WBM రోడ్లు, బీటీ రోడ్లు, తర్వాత బిల్డింగ్స్ ఏమంటే పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఎక్కడైతే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిల్డింగ్స్ అవసరం ప్రభుత్వానికి మనకు దానికి అనుకూలంగా మండలాల్లో ఆ బిల్డింగ్స్ కూడా మనం ప్రపోజ్ చేస్తాం. అలాగే శాసనసభ్యులుగా సునీల్ కుమార్ ఉన్నప్పుడు పశువులకి షెడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు షెడ్లు కట్టారు. అయితే కొన్నింటికి మటుకు బిల్లులు పేమెంట్ చేశారు, కొన్నింటికి బిల్లులు అసలు రికార్డులు కూడా సరిగ్గా చేయలేదు. అవన్నీ కూడా మన వెటర్నరీ డాక్టర్లు కూడా వాళ్ళ దగ్గర లిస్టు ఉంది. మొన్న కూడా నాకు గూడూరు మండలంలో కూడా ఒక లిస్ట్ అడిగితే మన డాక్టర్ గారు కూడా నాకు పెట్టారు. ఆ లిస్టులో చాలా మంది ఉన్నాయి. 20 కనీసం నాకు గూడూరు మండలంలోనే ఇంచుమించు ఒక 20 పేర్లు దాకా కనిపించే. మన పార్టీ కార్యాలయంలో కూడా ఆ శాసనసభ్యులు గారు అడిగితే ఏమైనా బిల్లులు ఇవ్వని షెడ్లు ఉంటాయి ఇవ్వమంటే కూడా ఆ లిస్టు కూడా మన పార్టీ ఆఫీస్కి కూడా మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా షెడ్లు కట్టిన వాళ్ళకి బిల్లులు రావడానికి ఎట్లా డాక్టర్లను అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి డాక్టర్లకి ఎవరికి బిల్లులు రాలేదు అనేది వాళ్ళ లిస్టు మన డాక్టర్ల దగ్గర మండల డాక్టర్ల దగ్గర ఉంది. అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారికి చెప్పి వాళ్ళకందరికీ కూడా ముందు వాళ్ళకి బిల్లులు శాంక్షన్ అయ్యేటట్టుగా చేసి తర్వాత ఇప్పుడు వచ్చుండే వాటిని కూడా చూసుకొని మనకేదన్నా వాటికే సరిపోతాయా లేకపోతే కొత్తగా ఇవ్వచ్చా అనేది కూడా చూసుకొని వేసేసి మన శాసనసభ్యులు గారితో చర్చించి ఇవ్వాల్సింది. గత ప్రభుత్వంలో అయితే బిల్లులు ఇవ్వలేదు. మనకు 19 తర్వాత ₹1 కూడా రాలేదు. 19 వరకు ఇచ్చిన బిల్లులేమో పెండింగ్ చాలా ఉన్నాయి. ఉదాహరణకు మా నెలలోనే 2 ఉన్నాయి షెడ్లు, వాళ్ళకు ₹1 డబ్బులు ఇవ్వలేదు. బిడ్డలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని, బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సరీనా తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద మైథిలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల యొక్క విశిష్టతను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రతి సంవత్సరం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మైథిలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులు తల్లిపాలపై అవగాహన కల్పిస్తూ గూడూరు పట్టణంలో ర్యాలీ మరియు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సరీనా మాట్లాడుతూ తల్లిపాల యొక్క ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేసేందుకు ప్రైవేటు వైద్య విద్యా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మైథిలి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఆగస్టు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు మైథిలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఈ ర్యాలీ జరపడం చాలా ఆనందకరము. ఈ తల్లిపాల వల్ల ఏంటంటే పుట్టిన వెంటనే బేబీకి పుట్టిన 1 అవర్ లోపల పట్టించాలి. పాలు పట్టిస్తే దానిలో ఉన్న పోషకాలన్నీ బిడ్డకి పోతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ముందు వచ్చిన బిడ్డకి సరిపోవట్లేదని బాటిల్ పాలు పట్టాలి. అది కరెక్ట్ కాదు. తల్లిపాలే పట్టించాలి. పుట్టిన 1 అవర్ పట్టించాలి. లేదా ప్రతి 2 గంటలకు ఒకసారి పాలు పట్టించాలి. పాలు పట్టించాక పైన వేసి 10 వరకు ఉంచుకోవాలి. ఈ తల్లిపాల వల్ల బిడ్డకి ఆరోగ్యంగా ఉండడం కాకుండా బిడ్డకి తల్లికి మధ్య కూడా బాండింగ్ పెరుగుతుంది. బాండింగ్ పెరిగిపోయి సైకలాజికల్ సపోర్ట్ కూడా ఉంటుంది బిడ్డకి. ఇంకా ఈ తల్లిపాల వల్ల బిడ్డకి కాకుండా తల్లికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటంటే ఫ్యూచర్లో బీపీలు షుగర్లు రావు, ఓవేరియన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుతారు. ఇంకా తల్లికి కూడా చక్కటి రూపం వస్తుంది. కానీ ఒక ఫాల్స్ కాన్సెప్ట్ ఏంటంటే బిడ్డ పాలు తాగితే తల్లి అన్నం పాడవుతుందని కూడా ఒకటి ఫాల్స్ బిలీఫ్ ఉంది. కానీ తల్లికి ఇంత చక్కటి అన్నం వస్తుంది. దీనివల్ల బ్రెస్ట్ పాలు వల్ల తల్లికి బిడ్డకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ని మోటివేట్ చేయడానికి ఈ వీక్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తల్లిపాలలో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. తల్లిపాలలో
బాగా ఉంటాయి. ఫస్ట్ 3-4 రోజులు వచ్చిన తల్లిపాలు బిడ్డ హెల్త్కి చాలా మంచిది. అవి తాగినందువల్ల ఏదులు కానీ వాంతులు కానీ బిడ్డకి జ్వరాలు కానీ రావు. కాబట్టి ఇన్ఫెక్షన్స్ రావు. తల్లిపాలు చాలా ఆరోగ్యకరం, హితకరం. వీలైనంత వరకు బిడ్డ ఫస్ట్ 1 అవర్లోనే పాలు తాగించడానికి ట్రై చేయండి. చాలా మంచిది. గూడూరు పట్టణంలోని జడ్పీ హైస్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన దమ్ బిర్యానీ దావత్ రుచులు రెస్టారెంట్ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. తేనేటి విందును స్వీకరించి వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని హోటల్ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో టీడీపీ నేతల మాటలు నమ్మి తనపై అసత్య ఆరోపణలు చేయటం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తగదని కొమ్మలపూడి గ్రామ వైసీపీ నాయకులు సర్వేపల్లి మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు చందులూరి శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొమ్మలపూడి భూముల వ్యవహారం గురించి మీడియా ద్వారా పలు ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించిన చందులూరి శ్రీనివాసులు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండలంలోని చెరుకుమూడి గ్రామ పంచాయతీ పరిధిలో గల భూములు తనవేనని 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమిపై తనకు హక్కు కలిగించానని బ్యాంకులో రుణం తీసుకున్నానని అప్పటి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో తాను లబ్ధి పొందానని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ భూములపై ఆరోపణలు చేయటం సరైన పద్ధతి కాదని విమర్శలు చేశారు. టీడీపీ వ్యక్తులు తన భూములను అక్రమంగా జొరబడి అక్కడ ఉన్న రేకుల ఇంటిని ధ్వంసం చేశారని తన అనుమతి లేకుండా తన భూమిలోకి వచ్చి మీడియా సమావేశం పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే కోర్టులో తేల్చుకోవాలని దాడులు చేయటం మంచి పద్ధతి కాదన్నారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోర్టు ఆర్డర్ ఉంది, నేను మీరు ఏదైనా చేయదలుచుకున్నా నేను కోర్టుకు పోతాను, కోర్టు ద్వారానే తెలుసుకుంటా. కోర్టు ఆర్డర్ ఉంది, ఎంఆర్ఓ నాకు కాగితాలు ఇస్తున్నాడు కోర్టుకు కూడా. ఏమని ఈ పొలము వాళ్ళదేను, వాళ్ళే సాగులో ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి, వాళ్ళకి మేము ఎల్పీ నంబర్లతో సహా సపరేట్గా ఇచ్చున్నాము, వాళ్ళ ఆధీనంలో ఉంది, మేము వాళ్ళని డిస్టర్బ్ చేయలేదని చెప్పి ఎంఆర్ఓ ఇచ్చున్నాడు. కోర్టు మాకు స్టే ఆర్డర్ ఇచ్చింది. మీరు ఏం ఇబ్బందులు పెట్టదలుచుకున్నా మేము కోర్టు ద్వారా తెలుసుకుంటాం. అంతేగాని ఊళ్ళో ఉందని తాపించి నా పొలాల్లోకి పంపించి ఈ వాటాన్ని గైనాలు రూములన్నీ పగలు కొట్టించడం నీ స్థాయికి కరెక్టేనా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ టైం ఉంది కాబట్టి, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏది చేసినా చిల్లాక అవుతుందిలే, రైతులను ఇబ్బంది పెట్టేద్దాం, వాళ్ళని అర్థం చేస్తాం అనుకుంటే కుదరదు. ఎవరికైనా ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఎవరైనా చేయగలరు. కాబట్టి మీరు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం మీకు వేసింది ఓట్లు దేనికి? అందరినీ అభివృద్ధి చేయమని చేశారే కానీ ఇతరుల రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు చేసుకున్న పొలాలని కొట్టి నాశనం చేసి ఎవరికి కాకుండా చేయడమని కాదు. నువ్వు చేస్తే అభివృద్ధి చెయ్యి, గ్రామాల్లో పచ్చగా ఉండేట్టు చెయ్యి. ప్రతి గ్రామంలో పోయి అన్నదమ్ముళ్ళకి అంత గొడవలు పెట్టేసి ఊళ్ళని నాశనం చేసేస్తున్నావు నువ్వు. నీకు ఆ పేరు ఉంది, అందుకని నీకు 20 సంవత్సరాలు ఓడించారు, 5 సార్లు ఓడించారు. ఇప్పుడు ఏదో ఉద్ధరిస్తావని గెలిపిస్తే నువ్వు మళ్ళీ మొదలుపెట్టి ప్రతి గ్రామంలో అక్కంపేటకు పోయావు, కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణ చేశావు, అతను ప్రత్యారోపణ చేస్తే నువ్వు చేయలేకపోతున్నావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నా పొలానికి సంబంధించి నేను కరెక్ట్గానే ఉన్నాయి. నేను 2015లోనే నాకు పట్టాలు వచ్చాయి, మీ ప్రభుత్వంలోనే వచ్చాయి. అప్పుడంతా ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడే గుర్తించాను. నిన్న మొన్న నేను ఏదో చేసుకున్నాను అనుకొని నిన్న మొన్నే గుర్తించాము ఇవన్నీ. ఈ నడవ ఇంత ముందంతా ఈ గ్రామంలో రైతులందరూ ఎక్కడ పోయారు? వాళ్ళ కళ్ళు పోయినాయి నేను చేసుకుంటుంటే. వాళ్ళు అప్పుడంతా ఏం చేస్తున్నారు చెప్పకూడదా? మీరు పోరాటం చేయకూడదా? ఈరోజు ఏదో స్కామ్ లాగా మాట్లాడేస్తున్నావు. నువ్వు 40 కోట్లు స్కామ్ అన్నావు, నువ్వు తీసుకో 30 కోట్లు, నాకు 10 కోట్లు ఇచ్చి కావాలంటే.
అంతేగాని 40 కోట్లు స్కామ్ అని చెప్పేసి లేనిపోని మాట దోమన పోత గాలి మాట్లాడి నీ తలకాయ పని చేస్తుంది. అసలు నీ తలకాయ పని చేస్తే నీ స్థాయికి నా పొలంలోకి వచ్చి మాట్లాడవు నువ్వు. సర్వేపల్లి ఎమ్మెల్యే సార్గాడికి అనేక వందనాలండి. నేను కొమ్మలపూడి కాపర్ గ్రామంలో ఒక సభ్యుడిని. మా ఊరోళ్ళు రెడ్డి గారు మాట్లాడి మీ ఈ విధంగా చేయటం బాగలేదు. మన వాళ్ళ శేషెడ్డి ఉన్నాడు ఇంతకుముందు, ఇలా చేయలే. ఆయన కొడుకు వచ్చాడు, కొడుకు వచ్చి ఒక సీపు లెక్కలాగా చేస్తున్నాడు మా ఊరిని చేస్తున్నాడు. ఆయన ఊళ్ళోకి దిగటం, అందరిని తీసుకురావటం, వాళ్ళ మీదకి రావటం, ఇళ్ళ మీదకి రావటం, ఇదే పని శేషెడ్డి ఉన్నాడు. చాలా మా ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మామూలుగా మాట్లాడుకునేవాడు. ఇదేందండి కొడుకు వచ్చాడు. ఆయనతో పాటు ఆయన ఆదిప్రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అందరినీ భూమి తినేస్తున్నాడు. పొట్టేల కాలం బోర్ దోసిపానికి ఆయన కై పక్కన 5 ఎకరాల వరుసగా దోవేస్తున్నాడు. అది కాకుండా మీకు కూడా ఇచ్చున్నాం డొంక వస్తుంది, అన్నీ వస్తాయి, అన్నీ చెప్తాయి. ఇప్పుడు డొంక మీకు ఎంత నోటీస్ కూడా ఇచ్చున్నారు గవర్నమెంట్. ఆయనకి డొంకను ఆక్యుపై చేసి ఆయన వల్ల వెనక 150 ఎకరాలు కట్టబోయేసి డొంకకి 150 ఎకరాలు వెనక నీట మునిగిపోతుంది. ఆదిపెట్టి డొంకకి కట్టబోయేసి ఉంటే 10 రోజులు నీళ్లు బావు, వేసిన పొలం మునిగిపోతుంది. ఆయన ఆ విధంగా ఆక్రమించేసుకున్నాడు ఆదిప్రెడ్డి గారు. సరే, ఇంకో ఆయన హరిబాబు యాదవ్ అంట, ఉడత హరిబాబు యాదవ్. ఆయన ఉద్యోగం ఏంటంటే ఇది భూములు అమ్మేది ఇచ్చేది. ఆయన ఏం చేస్తాడంటే, సార్ నాకు భూమి అమ్ముతాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, నాకు భూమి అమ్మి నాకు వాళ్ళ భూమి. కొమ్మలపూడి గ్రామంలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకుని దొంగ పట్టాలు సృష్టించి ప్రభుత్వాన్ని, పేద ప్రజలను మోసం చేయటమే కాకుండా ఈ అవినీతిపై ప్రశ్నించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల కొమ్మలపూడి వైసీపీ నాయకుడు చందులూరి శ్రీనివాసులపై బుధవారం మనుబోల్లోని పోలీస్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ కు తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్యకు మనుబోలు మండల టీడీపీ నాయకులు ఫిర్యాదు చేసి శ్రీనివాసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బుధవారం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కొమ్మలపూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చందులూరి శ్రీనివాసులు అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూములను దొంగ పట్టాలు సృష్టించుకున్నాడని, గతంలో పనిచేసిన 5 మంది తహసీల్దార్లు ఆ భూములు ప్రభుత్వ భూములేనని నిర్ధారణ చేసి ఉన్నారని, గతంలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములను కాజేసి ప్రశ్నించినందుకు సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, టీడీపీ నాయకులు మన్నెమాల ఆదినారాయణ రెడ్డి, కందల పెంచలయ్య, దండు చంద్రశేఖర్ రెడ్డి, ఉడత విజయ్ కుమార్ యాదవ్, వర్ధినేని మస్తాన్ నాయుడు, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, చేరెడ్డి కోదండరామిరెడ్డి, కోసూరి ప్రసాద్ గౌడ్, సర్వేపల్లి శివకుమార్, కొమ్మలపూడి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నక్కంపేట కిరణ్ కుమార్ రెడ్డి మా నాయకుడు వచ్చి ఆయన పేరు మీద దేవాంశ్ కంపెనీ ఇన్ఫ్రా మీద చేసిన పనులు చెప్పాడు. పనులు చెప్తే వాటిలో నాకు తెలియదు, నేను సబ్ కానట్టు దొంగ అంటే భుజాలు దొరుకున్నట్టు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దొరుకున్నట్టు ఆయన చెప్తున్నాడు. ఈయన సబ్ వర్క్ ఇచ్చేటప్పుడు ఈయన పేరు మీద ఎవరో తెలియదయా చెప్పు. సురేందర్ రెడ్డికి కానీ ఇంకొక ఆయనకి నాకు తెలియకుండా పనులు చేసుకున్నాడు. ఈయన కంపెనీ పేరు మీద నా టెండర్ వేసుకున్నారు. ఈ కంపెనీ పేరు మీద వర్క్ జరిగిందా, బిల్లు ఇస్తున్నావు, ఇది మంచిదా కదా తెలియదా? కానీ దొంగతనం అతని అనుచరులు ప్రతి ఊళ్ళో పని చేసుకొని బిల్లులు చేసుకొని పనులు చేయకుండానే మళ్ళీ మా నాయకుడు విమర్శిస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రజలు హిప్నోటిజం తీసుకెళ్తాడు అతను. ఇప్పుడు ఏంటంటే వాటర్ ప్లాంట్ ఉంది, నా ఎస్సీ ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన సామెత చెప్తుంటాడు, నా ఎస్సీలు నా బీసీలు అని. ఇప్పుడు ఆ వాటర్ ప్లాంట్ విషయం ఉంది, ఎస్సీలు బీసీలు మీద ప్రేమ ఉంటే వాళ్ళ తాగునీరు అవసరం అయితే కోర్టుకు పోవడం దేనికయ్యా? అంత ప్రేమ ఉన్న వ్యక్తి చెప్పండి. ఈ హిప్నోటిజం రెడ్డి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి కదా, ఆయన హిప్నోటిజం రెడ్డి ప్రజల్ని కళ్ళలోకి తీసుకెళ్ళిపోతారు అన్నమాట, ఇది చేస్తున్నానని. అదేవిధంగా ఏ పనుల మీదైనా సరే మీరు అవినీతి చేయలేదు, తావులేదు అంటున్నారు కదా, ఎక్కడ మన కాని భాగం కూడా వెళ్ళలేదండి. మన ఆత్మసాక్షి తెలుసు, మన మునుబోలు నాయకుడు స్వామి ఉన్నాడు, మేము వస్తాం, మీరు రండి. ప్రమాణపూర్వకంగా మేము అవినీతి చేయలేదు, ఈ బిల్లులో మా సంబంధం లేదు, వాళ్ళు ఏదో చేసుకున్నారని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? మాకుంది. మా మీద గతంలో మేము మా పిల్లల పుస్తులు తాకట్టు పెట్టి నీరు చెట్టు పనులు చేసాం, చూపిస్తాం. ఈ రోజు కూడా ఆ పనులే ఉన్నాయి. బండేపల్లి బ్రాంచ్ కెనాల్ మీద ఏ ఊరు పోయితే ముందు కాలంలో నీళ్లు రావాలంటే ప్రతి తూము దగ్గరికి 200 మంది రైతులు పోయి బస్తాలు వేసుకోవాలా. ఈరోజు ప్రతి దగ్గర తూము కట్టాము, ప్రతి దగ్గర బ్రాంచ్ కెనాల్ రోడ్డు వేసాము, జీప్ ట్రాక్ చేసాము, చెట్లు కట్టాము. కానీ ఈ విధంగా ప్రతి ఇక్కడ
గవర్నమెంట్ పాలన ఎక్కడుందో అక్కడ నువ్వు ఆక్రమించుకుంటా పోతా ఉంటే కొమ్మలపూడి ప్రజలందరూ గమ్మును చూస్తూ ఉంటారా? ఆ కొమ్మలపూడి ప్రజలందరికీ ఇవాళ కోపజ్ఞులయ్యి మొన్న యొక్క మన 23/2 పొలాన్ని దున్నేయడం జరిగింది, ఆ షెడ్యూల్ పగలగొట్టడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ మన ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారికి కానీ మన మీడియా మిత్రుల సహాయంతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క పొలాన్ని మళ్ళా ఎవరెవరు పొలాలు వాళ్ళకి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే మన జిల్లా ఎస్పీ గారికి మేము 29 ప్రెస్ మీట్లు పెట్టాం, 3 మాట్లాడాం. ఆదినారాయణ రెడ్డి గారు ప్లస్ కందల పెంచిన ఎంపీటీసీ ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడితే మొన్న మన ఎమ్మెల్యే గారు పొట్టేలు కాలువ పనులు చేయకుండానే పనులు చేశారని చెప్పి డబ్బు తినేసి ఉంటే దాని గురించి మన ఎమ్మెల్యే గారు వచ్చుంటే ఆయాల కొంతమంది కొమ్మలపూడి వాళ్ళు రోడ్డు ఎంబడికి బైపాస్లో పెట్రోల్ బంక్ కొమ్మలపూడి పెట్రోల్ బంక్ అక్కడ నిలబడి ఉంటే కత్తులు కట్టారులు కర్రలు ఎత్తుకొని ఉమామహేశ్వరరెడ్డిని తరుముకున్నారు. అప్పుడు ఈరంపల్లి పక్కనే ఉన్నాడు మన ఎస్ఐ గారు. అప్పుడు చెప్పాడు ఎస్ఐ గారికి వాళ్ళ మీద కేసు కట్టి అరెస్ట్ వారెంట్ ఇవ్వమని. అయినా కానీ సాయంత్రం 7 గంటల దాకా కూడా అరెస్ట్ వారెంట్ లేదు, కేసు కట్ల. మళ్ళీ 7 గంటల కాడికి ఎమ్మెల్యే గారు కాడికి పోయాం. అక్కడే చెప్పారు ఏ మాత్రం అతనికి నిమ్మకు నీరెక్కినట్టుగా ఉన్నాడు మన ఎస్ఐ గారు. నిన్న మళ్ళీ సీఐకి మాట్లాడాం, డిఎస్పీ కాడికి పోయాం. అదేమంటే మీ రిపోర్టు బాగలేదు, మీ రిపోర్టు మార్చి రాయండి అంటాడు. నా మీద ఎస్టీఎస్సీ కేసు ఫిబ్రవరి 16లో నేను టీడీపీలో చేరితే మార్చి 16 మళ్ళీ నన్ను గోవర్ధన్ రెడ్డి గారు నైట్ 10:30కి ఎస్సీ క్యాండిడేట్ పంపించి నా మీదకి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు. ఆయాల నా మీద 7 సెక్షన్ల మీద కేసులు పెట్టారు. ఆయాల అవ్వలేదా సెక్షన్లో? ఇవాళ ఎట్ట అవ్వబడుతున్నాయి సెక్షన్లు? రిపోర్ట్ మార్చి రాయమంటాడు ఎస్ఐ గారు. డిఎస్పీ వచ్చాడు, మారిపోయాడు. డిఎస్పీ ఒక ముద్దాయిల్ని విచారించి వెళ్ళిపోతాడు. 30-40 మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ విచారించకుండా నా మీద ఎస్టీఎస్సీ కేసు కట్టాడు. ఇంచుమించు 56 రోజులు బయట తిప్పాడు నన్ను. రోజు చందులూరు శ్రీనివాసులు, చందులూరు రఘురామయ్య ఈ భూమి మాకు 2014 నుంచి మేము సాగు చేసుకుంటున్నాము, ఇది మాకు వారసత్వంగా వచ్చిందని చెప్పడం జరిగింది. ఇది భూమి 2015లో 23/2 సర్వే నెంబర్లో పాలింపాటి నరసయ్య, మర్రిపల్లి అంకయ్య, ఏలూరు పిచ్చయ్య, ఎందోటి బుడ్డయ్య, ఎందోటి చంద్రయ్య, పాలింపాటి చెంచయ్య, వెందోటి రమణయ్య 11 ఎకరాల 84 సెంట్లు 2015లో వీళ్ళకి ఎస్టీలకి ఇచ్చారన్నమాట. ఈ భూమి 23 సర్వే నెంబర్లో 2021లో 2017లో కూడా ఈ భూమి నాగరాజు గారు కూడా ఇదే ఎంఆర్ఓ గారు కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చారు. కేవీ రమణయ్య గారు కూడా 2015లో ఇదే రిపోర్ట్ ఇచ్చారు. 2015వ సంవత్సరం నుండి 2023 వరకు సేమ్ రిపోర్ట్ ఎంఆర్ఓ ఆఫీసులో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నాకు ఇచ్చినారు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేశాను. 2015 నుంచి 2021 కూడా ఈ భూమిలో చందులూరు కల్పన పేరు అసలు లేదు. ఇక్కడ 1B అడంగల్లో చందులూరు కల్పన పేరు ఎట్లొచ్చిందో నాకు తెలియదు. 1B అడంగల్లో ఇకపోతే 2015వ సంవత్సరంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ డిజిటల్ కీ సంపాదించి ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు తారుమారు చేసిన వ్యక్తి కొందరు ప్రైవేటు వ్యక్తులు, చందులూరు శ్రీనివాసులు. అప్పట్లో కొందరు ప్రైవేటు వ్యక్తులు తారుమారు చేసి అది క్రిమినల్ కేసు పెట్టి అభియోగం ఉంది. వారిపై విచారణ చేస్తే ఈ పూర్తి భాగవతం అంతా బయటపడుతుంది. మనుగోలు మండలంలో రికార్డు ఎక్కడ ట్యాంపరింగ్ జరిగిందో చందులూరు శ్రీనివాసులకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ రికార్డు అంతా గందరగోళం చేయడం, బ్యాంకుల్లో లోన్లు తేవడం, బ్యాంకులను కొల్లగొట్టడం, జనాలను ఇబ్బంది పెట్టడం ఆయనకు బాగా తెలుసు. ఈయన మీద క్రిమినల్ సివిల్ కేసులు కనిపెడితే మొత్తం కూడా బయటపడుతుంది. ఈ 2015లో దళితులు ఉన్నారు. పాలింపాటి చెంచయ్య, ఇదిగో ఇక్కడ వాళ్ళ మనవడు ఎస్టీలు, ఇక్కడ తాత మర్రిపల్లి అంకయ్య ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు అప్పట్లో ఇచ్చిన వారసులు లేరు. అయినా కూడా వాళ్ళ 2వ తరం 3వ తరం వారసులు సాగు చేసుకోకపోవడం వల్ల పీఓబీలో పెట్టారు. ఈ ల్యాండ్ని పీఓలో పెట్టినా మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. వీళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ ఉన్నారు ఈ వారసులు. పాలింపాటి చెంచయ్య పేరుతో ఉన్నదాన్ని చందులూరు కల్పన పేరుతో 2 ఎకరాలు దొంగపట్ట. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి, నిన్న కొమ్మలపూడి వాస్తవ్యుడు చందులూరు శ్రీనివాసులు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దొంగ చంద్రమోహన్ రెడ్డి అని చెప్పని సోమిరెడ్డి అని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఎవరు దొంగో ఏందో మీకు పూర్తి వివరాలు తెలుపుకునే దానిగా మేము అందరం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పోతే జనరల్గా కొమ్మలపూడిలో
23.2 సర్వే నెంబర్లో 11 ఎకరాల 34 సెంట్లు 84 సెంట్లు భూమి ఉంది, గవర్నమెంట్ భూమి. దాన్ని మామూలుగా 1977లో దళితులకి ఆ నెంబర్తో కలిపి కొంత భూమి దళితులకి 1977లో పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 1977 తర్వాత ఆ భూమి సాగులో లేనందున 2011లో ఆ పట్టాలు రద్దు చేసి పిఓపిలో పెట్టడం జరిగింది. తర్వాత దాన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము 2015లో మళ్ళా దాన్ని పట్టాలుగా దళితులకి మళ్ళా పట్టాలు ఇవ్వడం జరిగింది. 2015లో 15 నుంచి 2021 వరకు ఆ దళితులే పట్టాదారులుగా కొనసాగి ఉన్నారు. నిన్న ఆయన 2014 నుండి వాళ్ళ పేరుతో పట్టాలున్నట్టు అంటే చందులూరు కల్పన వైఫ్ ఆఫ్ శ్రీనివాసులు, చందులూరు భారతి వైఫ్ ఆఫ్ బాలకృష్ణయ్య పేరుతో పట్టాలున్నట్లు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఈ ఎట్టా ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మాకు క్లియర్గా ఉంది 2021కు దళితుల పేర్లు ఉన్నాయి. దీన్ని ఎవరు మార్చారు, దీన్ని ఏమి జరిగింది, దీన్ని కుట్రలో ఎవరు చేశారు, దీంట్లో పాత్రదారులు ఎవరు, వీళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని సివిల్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని తహసీల్దార్కి ఇప్పుడు మేము మెమరాండం ఇవ్వబోతా ఉన్నాము. అది మీకు చెప్తా ఉన్నాము. ఆ దళితులు దాన్ని ఇబ్బంది పడ్డ దళితులు కూడా మీ దృష్టికి తెస్తారు. తర్వాత రెండోది ఆయన అక్కంపేట ఆయన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు బలి నీతులు చెప్పారు. ఆయనకి ముసునూరు నారపరెడ్డి పేరుతో 3 ఎకరాల 24 సెంట్లు, అంబటి రామానాయుడు పేరుతో 50 సెంట్లు, మొత్తం 3 ఎకరాల 74 సెంట్లు ల్యాండ్ సీలింగ్ కింద దళితులకి 5 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది లోగడ. ఆ పట్టాలు భూమిని జనరల్గా తర్వాత దాన్ని రద్దు చేశారు. రద్దు చేసి ఏంటంటే రికార్డు పరంగా గోల్మాల్ చేసి ముసునూరు రామకృష్ణారెడ్డి అనే ఆయన 5 రూపాయల స్టాంప్ మీద ఒక బోగస్ డాక్యుమెంట్ ఏర్పాటు చేసి అది పోచారం చంద్రశేఖర్ రెడ్డికి అగ్రిమెంట్ ఇచ్చినట్టు, ఆ అగ్రిమెంట్ని ఈయన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కొన్నట్టు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయన 5 లక్షల లెక్కన కొని ఒక కొద్ది రోజుల్లోనే 25 లక్షల లెక్కన గవర్నమెంట్ సొమ్ము స్వాహా చేయడం జరిగింది. దీని కింద ఏ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో దీన్ని కూడా తహసీల్దార్కు బహిరంగ విచారణ జరిపి దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి మెమరాండం ఇవ్వబోతున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.